నిజామాబాద్లో దళిత బంధు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దళిత బంధు డబ్బులు ఇప్పిస్తామని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గులాబీ లీడర్లు వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈ పథకం కోసం ప్రజాప్రతినిధులకే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అందిన కాడికి దండుకున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు, దిగువ స్థాయి నేతలు ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి అడ్వాన్స్ రూపంలో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. ఒక్క అర్బన్ నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలు వసూలైనట్టు తెలుస్తోంది. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని లబ్ధిదారులు నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తిరిగి ఇవ్వకుంటే ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వసూళ్ల పర్వం ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని నేతలు చర్చించుకుంటున్నారు. దళిత బంధు వస్తుందని అప్పు తెచ్చి బీఆర్ఎస్ నేతలకిస్తే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అప్పు ఇచ్చిన వారు ఇంటి ముందుకొచ్చి నిలదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది స్థానికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్థానిక లీడర్లు, అదే రకంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మండల స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దళితుల దగ్గర, నిరుపేదల దగ్గర ముక్కుబిండి నీకు దళిత బంధు ఇప్పిస్తాం, మాకు 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. కానీ దాదాపు 2-3 సంవత్సరాలైనా అర్హులైనటువంటి దళితులకు దళిత బంధు రాలేదు. అనర్హుల దగ్గర కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఇవాళ పోగు చేసుకోవడం అనేది జరిగింది. ఇవాళ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దళితులు, ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో మొదటి విడతలో అవినీతి జరిగిందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు ఆదేశాలతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కోర్టు ఆదేశించడంతో 2వ విడత దరఖాస్తులు తీసుకున్నారు. అందరికీ దళిత బంధు వస్తుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వెంటనే బీఆర్ఎస్ నేతలు వసూళ్లకు తెరతీశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదైతే ఈ దళిత బంధు పేరుతోటి అరువుల దగ్గర నుంచి ఏదైతే దళితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏదైతే కమిషన్ల పేరు మీద తీసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వం కూడా, దాంతోపాటు ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా, అధికారులు కూడా ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టి తీసుకున్నటువంటి ఏదైతే కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా దళిత బంధు వస్తుందా లేదా అనేది వాళ్ళే చెప్పి మరి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ అర్బన్లోని 50 డివిజన్లలో 1100 యూనిట్ల కోసం దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కాకుండా ప్రజాప్రతినిధులే దరఖాస్తులు తీసుకున్నారు. ఇదే అదనుగా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, దిగువ స్థాయి నేతలు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్క లబ్ధిదారుడి ఎంపిక కోసం అడ్వాన్స్ రూపంలో 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆవేదన చెందుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధి పేరు చెప్పి వారి భర్త, సోదరుడు, కార్పొరేటర్లు 100 మంది నుంచి లక్షల రూపాయలు దండుకున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. నిజమైన అర్హులు దళితులకి రావాల్సిన దళిత బంధును గత ప్రజాప్రతినిధులు, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, కుటుంబ సభ్యులు ఈ దళిత బంధు అర్హుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం జరిగింది. అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దళితుల దగ్గర నుండి కమిషన్లు తీసుకొని ఇంతవరకు కూడా వాళ్ళకి దళిత బంధు అనేది రాకున్నా కూడా అప్లికేషన్ ఇచ్చే టైంలో కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈరోజు చాలామంది బాధితులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి భర్త 300 మంది, ఆమె సోదరుడు 200 మంది నుంచి డబ్బులు తీసుకున్నారని సమాచారం. కొంతమంది కార్పొరేటర్లు 50 నుంచి 100 మంది లబ్ధిదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి, ప్రభుత్వం మారడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. దళిత బంధు వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దళిత బంధు వస్తుందని చెప్పేసి ఆశతోని పాపం దళితులు, బిలో పార్టీలు ఉన్న దళితులు కొద్దిగా వాళ్లకు ఆశ రైతుందని చెప్పేసి వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ప్రజాప్రతినిధి. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే
వాళ్ళ ఇంటి చుట్టూ పాపం దళితులు సోదరులు అందరు సోదరుమంది తిరుగుతున్నారు. పైసలు ఏమైనా శాంక్షన్ చేయాలంటే ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, ఇప్పుడైతుంది, అప్పుడైతే ఆ ప్రజాప్రతినిధి లేడు, ఈ ప్రజలు లేదు, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మా బరాబరు ఎవరైతే 2 లక్షలు 3 లక్షలు ఉన్నారో వాళ్ళ పైసలు వాళ్ళ నోట్ నుంచి కక్కిచ్చి మరీ మా దళితులకు హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం. ఇది మేము వాళ్ళ ఇంటి ముంగడ ధర్నా చేసన్నా వాళ్ళ ముంగడ కొట్టాడన్నా కానీ మీ పైసలు మీకు ఇప్పిస్తాం. గులాబీ లీడర్లకు ఇచ్చిన డబ్బుల్ని తిరిగివ్వాలని నెల రోజుల క్రితం ఒత్తిడి తెచ్చారు. నెల రోజుల్లో తిరిగిస్తామని ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ నాయకులు సమీక్షా సమావేశంలో హామీ ఇచ్చారు. గడువు ముగిసిపోయినా రేపు మాపు అంటూ దాటవేయడంతో ప్రజా దర్బార్లో ప్రభుత్వానికే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తుదారులు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ లీడర్లు డబ్బులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యమయ్యేలా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దళిత బండ్లో మాజీ కార్పొరేటర్లు అని గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటర్లు ప్రతినిధులు ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ల పేరు మీద తీసుకున్నారు. సో ఇంతకుముందు వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు వాపస్ కూడా ఇస్తలేరు. ఒక్కో దాంట్లో 2-3 లక్షల దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు కమిషన్ తీసుకున్నారు. అవన్నీ వాపస్ ఇవ్వాలని ధర్నాలు చేసినా ఎవరు వాపస్ ఇస్తలేరు. ఈ ప్రభుత్వానికి కూడా ఏముందంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని మొత్తం తీసుకొని దీంట్లో ప్రజలకు ఇప్పియాల్సిందే కోరుతున్నాం. దళిత బంధు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. పార్లమెంట్, బల్దియా ఎన్నికలు వస్తున్నందున దళిత బంధు పేరిట నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలయ్యాయంటే బీఆర్ఎస్ నేతల అవినీతి ఎలా ఉందోనని పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. మళ్లీ గెలుస్తామో లేదో, ప్రజల నుంచి ఓట్లు ఎలా అడగాలి అనే సందిగ్ధంలో నేతలున్నారు.